Hello everyone, welcome to Calm Minds YouTube channel. మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 17 వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ చూడకపోతే నేను పైన ఐ బటన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూసి ఈ వీడియోకి రండి. సో దట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా మన పార్ట్ 89 అడ్వాన్స్ పాయింటర్స్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే ఆన్లైన్ జీడీబీ కంపైలర్ ఓపెన్ చేసేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీకు బేసిక్స్ ఐడియా లేదు పాయింటర్స్ అంటే, నేను నీట్గా ఒక లాస్ట్ వీడియో పాయింటర్స్ బేసిక్స్ని కవర్ చేశాను. చాలా నీట్గా బిగినర్ ఫ్రెండ్లీగా చెప్పున్నాను. ఒకవేళ మీకు ఐడియా లేదు అంటే ఒకసారి వెళ్ళి చూసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి, మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం పాయింటర్స్ని కొంచెం ప్రాబ్లమ్స్ చేద్దాము, కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. సో బేసిక్స్ క్లియర్ చేసుకొని ఇక్కడికి రండి. అండ్ కొంచెం బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను పాయింటర్స్ గురించి. పాయింటర్స్ ఎందుకు యూస్ చేస్తాం మనం? పాయింటర్స్ ఈజ్ యూస్ టు స్టోర్ అండ్ అడ్రస్ ఆఫ్ అన్ అనదర్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక అరే తీసుకుందాం. నేను నా అరే నేమ్ ఏఆర్ఆర్ అని ఇస్తున్నాను. సో అరేని ఎలా డిక్లేర్ చేస్తాం? సో దీంట్లో మన వాల్యూస్ ఇస్తాం. నేను 10, 20, 30, 40 ఇలా ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక అరేని మనం యాక్సెస్ చేయాలి, అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాం చెప్పండి? వీడియో పాజ్ చేసి ఆలోచించి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఐ హోప్ మీరు చేశారనుకుంటున్నాను. ప్రింట్ఎఫ్, ఇక్కడ ఏం రాస్తాం? పర్సంటేజ్ డి. ఎందుకు పర్సంటేజ్ డి? మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? ఒక వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి పర్సంటేజ్ డి రాస్తాం. నెక్స్ట్ అరే ఆఫ్, ఇక్కడ మనం ఒక ఎలిమెంట్స్ని, అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి అంటే దేని ద్వారా చేస్తాం? ఎస్, వెరీ గుడ్, ఇండెక్స్ ద్వారా చేస్తాం. కరెక్టేనా? సో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏముంటుంది అరేలో? 0. కాబట్టి ఇలా మనం రాస్తాము. ఒకవేళ మీ అరేస్ టాపిక్ అర్థం అంటే మీకు ఒకవేళ నాలెడ్జ్ లేదు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడం. నేను డీటెయిల్గా అరేస్ మీద కూడా వీడియో చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు ఐడియా లేదు అంటే. ఓకేనా? ఇక్కడ నేను అరే ఆఫ్ 1 రాస్తాను అంటే దీని అర్థం ఏంటి? ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ నేను రాస్తాను. ఇది 1, ఇది సెకండ్ ఇండెక్స్, నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. మన లాంగ్వేజ్ సి చూడండి, 10, 20, 30, 40 ప్రింట్ అయిపోయినాయి కదా మనకి. సో ఇలా మనం ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తాం, అవునా? ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే పాయింటర్స్ ద్వారా నాకు వాల్యూస్ అనేది కావాలి. అంటే పాయింటర్స్ యూజ్ చేసి మనం ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు అది ఎలా రాస్తామో జాగ్రత్తగా చూడండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది తీసేయండి, నేను ఇది రిమూవ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ మారుతుంది. ఓకేనా? నార్మల్గా అరే ఆఫ్ ఇండెక్స్ నేమ్ ఇస్తాం కదా, ఇక్కడ అరే ఆఫ్ అని పెట్టి ఫస్ట్ దీని మొత్తాన్ని ఒక బ్రాకెట్లో రాసుకోండి అండ్ ముందు స్టార్ ఇవ్వాలి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనం పాయింటర్ అంటే దాన్ని ఎలా చేస్తాము? స్టార్ ఇస్తాము. దేనికైనా పాయింటర్ వేరియబుల్ అని మనకు తెలియాలి అంటే అది ఒక పాయింటర్ మనం యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దానికి స్టార్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు అరే ప్లస్ ఇవ్వాలి. ప్లస్ ఇచ్చి మన ఇండెక్స్ ఏ ఇండెక్సో అక్కడ రాయాలి. నేను ఒకసారి రన్ చేస్తాను. చూడండి మనకేం ప్రింట్ అయింది? 10 ప్రింట్ అయింది. ఇలా మనం పాయింటర్స్ యూజ్ చేసి ఒక అరే యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఇలా మనం రాస్తాము. ఓకేనా? జస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ పెట్టండి.
స్టార్ పెట్టిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. బ్రాకెట్స్లో మన అరే యొక్క నేమ్ ప్లస్ దాని యొక్క ఇండెక్స్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది మనం పాయింటర్స్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తున్నాం. నార్మల్గా కూడా చేయొచ్చు. ఇది పాయింటర్స్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తాము అని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నాకు చెప్పండి నాతో పాటు. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న అరేలో ఉన్న ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాం? ప్రింట్ఎఫ్ నాతో పాటు చెప్పండి, మీరు ఆలోచించండి అన్నప్పుడు చేయండి. చేస్తేనే మీకు టాపిక్ అనేది వస్తుంది. నేను చెప్పేది వింటూ పోయారనుకోండి ఏమీ రాదు. మీరు ఎప్పుడైతే మీ బ్రెయిన్కి పని చెప్తారో అప్పుడే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నేను ఏం రాయాలి? ఇక్కడ సెమికాలన్ ఇస్తాను. ఇక్కడ నేను ఏం రాస్తే నాకు ఫస్ట్ ఇండెక్స్ అరేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నేను ఏం రాయాలి? పాజ్ చేసి ఆలోచించండి. ఓకే, ఏం రాస్తాము? ARR +1 సింపుల్, అంతే. ఇప్పుడు చెప్పండి, నాకు సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న అరే వెయిట్ ఇక్కడ నేను ఏమైనా మిస్టేక్ చేశానా? ఎస్, ఏం చేశాను? స్టార్ పెట్టలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్. ఇప్పుడు చెప్పండి, నాకు సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న అరేలో ఉన్న ఎలిమెంట్ కావాలి. ఏం రాస్తాం? ఎస్, ప్రింట్ఎఫ్. వచ్చేసిందా? %d డబల్ కోట్స్లో ఇవ్వాలి, కామా ఏం రాయాలి ఇప్పుడు? ఎస్ స్టార్ బ్రాకెట్స్. మన అరే యొక్క నేమ్ ఏంటి? ARR ప్లస్ దీని యొక్క ఇండెక్స్ ఇక్కడ మనం యాక్సెస్ చేస్తున్నాం ఏ ఇండెక్స్? సెకండ్ ఇండెక్స్, కాబట్టి 2 సెమికాలన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫోర్త్ ఇండెక్స్ ప్రింట్ఎఫ్ %d కామా స్టార్ అరే +3. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం, రన్ చేద్దాం. చూడండి, 10, 20, 30, 40 ప్రింట్ అయిపోయాయి మనకి ఎలిమెంట్స్ అనేవి. ఇలా మనం పాయింటర్స్ యూస్ చేసి, అర్థమవుతుందా? ఒకవేళ మీకు లైన్ బై లైన్ కావాలనుకోండి, ఇక్కడ జస్ట్ స్లాష్ అని పెడితే మనకి నెక్స్ట్ లైన్ నీట్గా ప్రింట్ అవుతాయి. ఒకసారి నేను చూపిస్తాను మీకు. చూడండి, 10, 20, 30, 40 ప్రింట్ అయినాయి మనకి. సో ఇలా మనం పాయింటర్స్ యూజ్ చేసి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా మీకు? నార్మల్గా ఎలా చేస్తామో మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే అరేస్ అనే వీడియోస్లో మనం డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సో ఇలా మనం పాయింటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ మూవ్ అవుదామా? ఒకవేళ లేదు మాకు అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ చూసిన తర్వాత మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇట్లా ఒక్కొక్క ఎలిమెంట్ నాకు ప్రింట్ కాదు, అన్ని ఎలిమెంట్స్ని ఒక్కటేసారి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం యూస్ చేస్తాం? మీరు కరెక్ట్గా వీడియోస్ని ఫాలో అయ్యింటే చెప్పగలరు. అంటే నా క్వశ్చన్ బాగా వినండి జాగ్రత్తగా. నేను అన్ని ఎలిమెంట్స్ని ఒకటేసారి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. మనం ఇక్కడ ఒకటి యూజ్ చేస్తాం. ఒక హింట్ ఇస్తాను, ఒక్కటే పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ఏం యూజ్ చేస్తాం మనం? ఎస్, వెరీ గుడ్, ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. సో ఫర్ i = 0. పని చేయండి, మీరే రాయండి పాజ్ చేసి. మీకు తెలుసు కదా, పాయింటర్స్ గురించి నేను చెప్తాను, బేసిక్స్ అయితే మీరే చెప్పాలి. అరేస్ గురించి నార్మల్గా ఎలా చేస్తామన్నది మీరే నాకు చెప్పాలి. పాయింటర్స్ ఎలా చేస్తామో నేను చెప్తాను. ఓకేనా? డీల్ ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, వీడియో పాజ్ చేసి నాకన్నా ముందు ఈ ఎలిమెంట్స్ని ప్రింట్ చేసి చూపించండి నాకు, ఈ ఫర్ లూప్ని యూజ్ చేసి. నేను చెప్పినప్పుడు చేయండి, చేస్తే ఏమవుతుందంటే మీకు రివిజన్ అవుతుంది, కొంచెం స్ట్రాంగ్ అవుతారు. ఓకేనా? ఫస్ట్ ఓకే, మీరు ట్రై చేశారనుకుంటున్నాను. i = 0. ఇక్కడ ఏం రాస్తాం? i <4, i
ప్లస్ ప్లస్. అండ్ ఈ అరేస్ టాపిక్ మీకు ఐడియా లేదంటే నేను ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మన అరేస్ వీడియో, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం రాస్తాం ఇందులో? ప్రింట్ఎఫ్ పర్సంటేజ్. ఏం రాయాలి ఇక్కడ? పర్సంటేజ్ డి. వెరీ గుడ్. ఎందుకు పర్సంటేజ్ డి? మనం ప్రింట్ చేయబోయేది ఏంటి? ఒక ఇంటీజర్స్, కాబట్టి పర్సంటేజ్ డి రాస్తాము. ఇక్కడ అరే ఆఫ్ ఐ. ఒకసారి అర్థం చేసుకోండి కోడ్ని మీ అంతటా మీరు, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను ఏమొస్తుందో. మనం ఆయన్ని అన్డిక్లేర్ చేసామంట. అండ్ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు జస్ట్ చదవండి. ఇక్కడ మనకి క్లియర్గా చెప్తుంది చూడండి, ఐ అన్డిక్లేర్డ్ అని చెప్పి. అవునా? ఇలా చాలా వస్తూ ఉంటాయి, మనం ఎర్రర్స్ అనేవి చూసుకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఎర్రర్ని చదివితే మీకు అర్థమవుతుంది మ్యాక్సిమం. ఓకేనా? ఇంట్ ఐ డిక్లేర్ చేసేసాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, 10, 20, 30, 40. నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలని నేను ఎక్కడ స్లాష్ అని రాయాలి? ఎస్, ఇక్కడ నేను స్లాష్ అని రాస్తాను. నాకు అన్నీ ప్రింట్ అవుతాయి. చూడండి, 10, 20, 30, 40 ప్రింట్ అయినాయా? జస్ట్ వాళ్ళు యూజ్ చేసి ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసాం. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫర్ లూప్నే యూజ్ చేయాలి, కానీ పాయింటర్స్ ద్వారా ప్రింట్ చేయాలంటున్నాను. ఓకే, అర్థమైందా? పాయింటర్స్ ద్వారా నాకు ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయాలంటున్నాను. ఇప్పుడు ఎలా చేస్తాము? అండ్ మీకు ఒక హింట్ ఇస్తాను. ఇందాక మనం యాక్సెస్ చేసాం కదా అరేలో ఉన్న ఎలిమెంట్స్, అది సేమ్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. గెస్ చేసారా? ఎస్, ఇక్కడ అరే ఆఫ్, చూడండి, అరే ఆఫ్ ఐ అని ఉంది. అవునా? ఇది ఎలా ఉంది? అరే ఆఫ్ ఐ అనేది అరే ఆఫ్ 0 అన్నట్లే కదా ఉంది. సో ఇందాక మనం ఏం చేసాం? ఇలా ఉన్నప్పుడు చెప్పండి నాకు, ఇక్కడ నేను ఏం రాయాలి? ఐ ప్లేస్లో జస్ట్ 0, 1, 2, 3 ఇందాక ఎలా ఉన్నాయో అలా ఊహించుకోండి. మనం ఏం చేసాం ఆ టైంలో? ఎస్, స్టార్ పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి మన అరే నేమ్ ఏంటి? ARR. తర్వాత ఏం రాయాలి నేను? ప్లస్ రాయాలా మైనస్ రాయాలా? ఎస్, ప్లస్ రాసి ఐ అంటే ఇక్కడ ఇంతకు ముందు అంటే మనకు తెలుసు అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, డైరెక్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేసాం కాబట్టి 0, 1, 2, 3 ఇలా తీసుకున్నాం. ఇక్కడ నేను ఒక లూప్లో రాస్తున్నాను. లూప్లో మనకి ఏం తీసుకుంటాం? మనం ఐ తీసుకుంటాం. కాబట్టి అరే ప్లస్ ఐ. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. చూడండి, 10, 20, 30, 40 ప్రింట్ అయ్యాయా? ఇక్కడ మనం ఏంటి డిఫరెన్స్? మనం ఇక్కడ పాయింటర్ ద్వారా ప్రింట్ చేసాం. అర్థమవుతుందా మీకు? పాయింటర్ ద్వారా మనం ప్రింట్ చేసాం, నార్మల్గా కాదు, పాయింటర్ యూస్ చేసి ప్రింట్ చేసాం. దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఈ స్టార్ దీని యొక్క అర్థం అరే ప్లస్ ఐ అంటే అరేలో ఉన్న ఫస్ట్ అంటే 0 అనుకోండి, 0th ఇండెక్స్ దగ్గర ఉన్న అరేలో ఉన్న ఎలిమెంట్ సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో 0 వచ్చినప్పుడు దీని అర్థం ఏంటి అంటే అరే ఆఫ్ 0 అని చెప్పి సింపుల్. ఇది రాసిన ఆర్ అరే ఆఫ్ 0, అరే ఆఫ్ ఐ, ఇది సేమ్. అర్థమవుతుందా? ఈ రెండు సేమ్. జస్ట్ మనం పాయింటర్స్ ద్వారా ప్రింట్ చేయాలంటే ఇలా చేస్తాము, లేదు నార్మల్గా రాయాలంటే ఇలా రాస్తాం. అర్థమైందా? అంతే, జస్ట్ సింపుల్. ఇలా మనం పాయింటర్స్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? జస్ట్ మీరు ఇక్కడ కొత్తగా వచ్చింది మీకు ఇది ఒక్కటే. అవునా? లాస్ట్ వీడియో చూసుంటే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జస్ట్ ఏం చేయాలంటే స్టార్ పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి అది యొక్క నేమ్ ప్లస్ ఇండెక్స్ ఇస్తే సరిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ కాదు, డైరెక్ట్ కాదు, పాయింటర్లో మనం స్టోర్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఒక పాయింటర్ తీసుకుంటున్నాను.
పాయింటర్ నేమ్ ఎలా చేస్తాం? పాయింటర్ని ఇంట్ స్టార్, నా పాయింటర్ నేమ్ పీటీఆర్ అనుకుందాం. ఓకే, ఈక్వల్స్ టు నార్మల్గా పాయింటర్లో ఏం స్టోర్ చేస్తాం మనం? అడ్రస్. అవునా, అడ్రస్ని స్టోర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ అడ్రస్ ఆఫ్, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటే నేను ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తాను. ఇక్కడ నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒక అరే, ఇది ఒక అరే కదా. సో అరేలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా? అరే ఆఫ్ 0 అని ఇస్తే సరిపోదు. దీని అర్థం ఏంటి? అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ దగ్గర ఉన్న అరేలో ఉన్న ఎలిమెంట్ అంటే ఎంత? 10. దీని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా? పాయింటర్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఒక అడ్రస్ని, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం అరే అంటే ఏంటి? ఒక వేరియబుల్ అరే కూడా అంటే ఒక వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అది కూడా. కాకపోతే నార్మల్ వేరియబుల్ ఒక్క వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, అదే అరే. అంతేనా? కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? పాయింటర్ అనే వేరియబుల్లో ఒక అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే దీని ద్వారా అంటే ఈ పాయింటర్ ద్వారా ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ఫర్ లూప్లో ప్రింట్ చేద్దాం. అర్థమైందా? ఫర్ లూప్లో ఇప్పుడు ఈ పాయింటర్ యూజ్ చేసి, ఇందాక పాయింటర్ యూజ్ చేసాం కానీ ఎక్కడ మనం స్టోర్ చేయలేదు అడ్రస్ని. అవునా, ఇప్పుడు నేను అడ్రస్ని స్టోర్ చేస్తే ఏంటి? మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు కోడ్లో. ఓకేనా, మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఈ లైన్ వదిలేసేయండి. ఇప్పుడు ఏంటి? మనం కొన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాము, అరేలో ఉన్న ఎలిమెంట్స్ని యూజింగ్ దిస్ పాయింటర్ వేరియబుల్. ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ స్టార్ పీటీఆర్ అని రాయండి. ఓకే, ఒకసారి రన్ చేసి చూపిస్తాం మీకు ఏమొస్తుందో అవుట్పుట్ అనేది. గెస్ చేయగలరా మీరు? ఒకసారి వీడియో పాజ్ చేసి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి గెస్ చేయండి. సీ ద అవుట్పుట్ 10 10 10 10 4 times 10 వచ్చింది మనకి. కానీ ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి. మనకు అవుట్పుట్ అనేది 4 times 10 వచ్చింది. బట్ వై? ఇక్కడ ఏం జరిగింది? ఎస్, ఇక్కడ ఫస్ట్ i = 0 అయింది. 0 అంటే ఇక్కడికి వచ్చింది. i <4 ఇక్కడ మనకి కరెక్ట్ అయింది. కాబట్టి లోపల లూప్ ఎగ్జిక్యూట్ అవడానికి లోపలికి వచ్చింది. ప్రింట్ఎఫ్ స్టార్ పీటీఆర్ అంటే బాగా చూడండి. స్టార్ పీటీఆర్ అంటే నార్మల్గా ఇది ఒక పాయింటర్లో ఏం స్టోర్ అవుతుంది? ఒక వేరే దాని యొక్క అడ్రస్, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్. ఇక్కడ మనం అరే ఆఫ్ 0 దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేసాం కదా. స్టార్ అంటే నార్మల్ డిక్లరేషన్ అనేది పాయింటర్ అని చెప్పడానికి డిక్లేర్ చేస్తున్నప్పుడు స్టార్ అనేది యూస్ అవుతుంది, స్టార్ అనేది రాస్తాము. నార్మల్గా దాని యొక్క అర్థం ఏంటి అంటే వాల్యూ. బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్ అంటే ఇక్కడ మనకి వాల్యూ అని వస్తుంది. వాల్యూ ఆఫ్ దిస్ వేరియబుల్ అంటే దీంట్లో ఏం స్టోర్ అయింది? అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అంటే దాని వాల్యూ ఎంత? 10 కదా. కాబట్టి అక్కడ మనకి 10 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, సింపుల్గా చెప్తాను వినండి. జస్ట్ స్టార్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక వాల్యూ ఆఫ్ దిస్ వేరియబుల్ అంటే మనం దాంట్లో ఏమైతే స్టోర్ చేసామో, దీని యొక్క అడ్రస్ అయితే స్టోర్ చేసామో దాని యొక్క వాల్యూ. ఇక్కడ పీటీఆర్ అనేది ఏంటి? మన పాయింటర్ వేరియబుల్. దాంట్లో ఏం స్టోర్ చేసాం? దీని వాల్యూ యొక్క అడ్రస్ని స్టోర్ చేసాం. అరే ఆఫ్ 0 దీని యొక్క అడ్రస్ని కదా మనం స్టోర్ చేసాము. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత? 10. కాబట్టి ఇక్కడ మనకి 10 అనేది ప్రింట్ అయింది. అది ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది? 4 times ప్రింట్ అయింది. ఎందుకు? ఇక్కడ మనం స్టోర్ చేసింది ఓన్లీ 0th అవునా, అంటే 0th ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ యొక్క అడ్రస్ మాత్రమే స్టోర్ చేసాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ అడ్రస్ కావాలి అంటే ఇండెక్స్ 1 దగ్గర ఉన్న వాల్యూ కావాలి, వాల్యూ మనకి ప్రింట్ అవ్వాలి. అవునా, 20 అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనకి 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది ప్రింట్ అయింది.
ఇప్పుడు సెకండ్ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. క్లియరా? ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఒకటి +1 అవ్వాలి. అవునా? ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళాలి అంటే +1 జరగాల. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ptr ++ అని రాస్తాను. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. చూడండి ఏమొచ్చింది మనకి అవుట్పుట్ 10, 20, 30, 40 వచ్చిందా? వెయిట్ మీకు ఇక్కడ చూపిస్తాను. 10, 20, 30, 40 చూసారా? ఇక్కడ ఏం జరిగిందంటే ptr++ అంటే నార్మల్గా మనకు తెలుసు, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ++ అంటే ఏంటి? +1 అవ్వడం, అంతేనా? సో ptr++ అంటే ptr అంటే ఏంటి? పాయింటర్ వేరియబుల్లో అరే ఆఫ్ 0 అనేది స్టోర్ అయింది. అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0. నెక్స్ట్ మనకి ఏం స్టోర్ అవ్వాలి? 20 స్టోర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవ్వాలి? 1 అవ్వాలి. కాబట్టి మనం ++ అయింది. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న అరేలో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ యొక్క అడ్రస్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. మనం ptr అని పిలిచినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. సింపుల్. మీరు జస్ట్ కాంప్లెక్స్గా ఆలోచించకండి, జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మెయిన్ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఒక అరేలో ఉన్న ఇండెక్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే నార్మల్గా అయితే అరే ఆఫ్ 0 అలా రాస్తాం. సో నార్మల్గా అయితే అరే ఆఫ్ ఇలా రాస్తాం 0 ఇలా మనం యాక్సెస్ చేస్తాం ప్రింట్ఎఫ్ ద్వారా. అదే పాయింటర్లో మనం పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయాలి అంటే ఏం రాస్తాము? అరే +0 దీని అంతటిని ఒక బ్రాకెట్లో పెడతాం, ఇలా ఒక బ్రాకెట్లో పెడతాం, దీనికి ముందు స్టార్ ఇస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1 ఇది. ఓకేనా? ఒక యాక్సెస్ చేయాలి అంటే ఎలిమెంట్ని పాయింటర్ ద్వారా ఇలా చేస్తాము. ఇది నెంబర్ 1 పాయింట్. ఓకే, ఇది ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఏంటిది? ఓకే, ఇండెక్స్ ద్వారా ప్రింట్ చేయడం అయిపోయింది. మనం లూప్స్ని యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? నార్మల్గా అయితే ఫర్ లూప్ ఇక్కడ అరే ఆఫ్ i అని పెడతాము, అలా నార్మల్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం పాయింటర్ ద్వారా అంటే జస్ట్ సింపుల్, ఇందాక మనం ఏం రాసామో అది ఇక్కడ రాస్తే అయిపోతుంది. అంటే అరే +i అని రాస్తే బ్రాకెట్లో మనకు ప్రింట్ అయిపోతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి? పాయింటర్ని మనం స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు వరకు మనం డైరెక్ట్గా ప్రింట్ చేసాం కదా, మనం ఒక పాయింటర్ని అంటే పాయింటర్ అంటే ఒక అడ్రస్ని, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి అంటే ఇలా మనం రాస్తాం. ఇలా రాసిన తర్వాత జస్ట్ ఇక్కడ ptr అని పెడితే సరిపోతుంది. ఇక్కడ ptr అంటే అర్థం ఏంటో మీకు అర్థం అవ్వాలి. స్టార్ అంటే ఏం చెప్పాను మీకు? ఒక వాల్యూ ఆఫ్ ptr అంటే ఏంటి? మన పాయింటర్ వాల్యూ. దాంట్లో ఏం స్టోర్ అయింది? ఒక అడ్రస్. దేని యొక్క అడ్రస్? ఒక వాల్యూ యొక్క అడ్రస్. సో వాల్యూ ఆఫ్ అది ఎలా చెప్పాలి? ఇప్పుడు ptr అంటే ఇక్కడ ఏం స్టోర్ అయింది? అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అంటే 10. అవునా? దీని యొక్క అడ్రస్ స్టోర్ అయింది. ఏ వాల్యూ యొక్క అడ్రస్ స్టోర్ అయింది? 10. కాబట్టి ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. సో 4 times 10 ప్రింట్ అవుతుంది మనకి. సో దాన్ని నెక్స్ట్ మనకి 20 ప్రింట్ అవ్వాలి, తర్వాత 30 ప్రింట్ అవ్వాలి, తర్వాత 40. అంటే ఒక్కటి ఇంక్రీజ్ అవ్వాలి ఒక నెంబర్. కాబట్టి నేను ఇక్కడ ptr++ అని రాశాను. ఓకేనా? సో ఇలా మనకి పాయింటర్స్ అనేది వర్క్ అవుతాయి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మన పార్ట్ 19 స్ట్రక్చర్స్.
పార్ట్ 19 స్ట్రక్చర్స్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు నేను దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీ అంతట మీరు ఆలోచించగలుగుతారు. అప్పుడే మీకు లాజిక్ బిల్డింగ్ అనేది వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఐ డోంట్ నో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని చెప్పి. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుందంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.